మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త పట్వారి ప్రసాదరావు పంతుల ఆధ్వర్యంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 2 రోజులు నిర్వహిస్తామని మొదటి రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం, అలంకరణ, కళ్యాణ మహోత్సవం, 2వ రోజు గోపాల కాలువల సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం పట్వారి ప్రసాదరావు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం జ్యేష్ఠ వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, షేక్లు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హలో చెప్పండి. ఆగు అయిపోయింది ఈయనే ఉన్నారు కదా. సరే పంపిస్తానే ఉండు. ఏడా అక్షరం చూసుకొని గణపతి గౌరవమే అక్షంతలు వేయండి. వాళ్ళు చేస్తున్నట్టు పూజ వాళ్ళ తరఫున మీరు ఇక్కడ గౌరవం గణపతి గౌరవం వేయాలి. ఛాయామే జ్ఞానమావ యానాశ్రం పాలయో పాత్రమస్సు అర్మకారిక స్నానం నమోసింహే శాస్త్రమాహే శాస్త్రాన్ని పురుషాయ శాశ్వతే శాస్త్రకోడిగదారిదేన మానవో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణాయ ధనాసురు గౌరీ దేవతాభ్యో ఆత్మప్రదక్షిణప్రియ ప్రార్థన సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. మీరు అందరూ లేచి మీరు కూర్చున్న వాళ్ళందరూ మీరే లేచిన తర్వాత ఈ కంకణాలు తీసుకోవాలి. అబ్బాయి శ్రీ మహావిష్ణు స్వరూపాయ పరంబ్రహ్మణే ఆదినారాయణ సాకారయాణ ప్రమాణిత అచ్యుత గురుద్భాయ బలవస్య మత్రయే మకారస్య పవిత్రాయ ఉదారస్య పుత్రాయ సాకార స్వరూపాయ శ్రీ మహావిష్ణు వెంకటేశ్వర స్వామి దేవరాయ చతుష్టాయ పర్యంతం గురుబ్రాహ్మణేతు శుభం భవతు. అనంత శాఖాధ్యాయం అచ్యుత ఆదినారాయణ సాకార ప్రమాణితే అచ్యుత గురుద్భాయ బలవస్య మత్రయే మకారస్య పవిత్రాయ ఉదారస్య పుత్రాయ అకారస్య స్వరూపాయ శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి మాంగళ్య నారణ సునోత్తస్తు గురువ సంరక్షణార్థం మహావిష్ణు స్వరూప వరాయ మహాలక్ష్మి స్వరూపిణి భూదేవి శ్రీదేవి సమేత లక్ష్మి వెంకటరమణ స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఓం మాంగళ్యం సంతురాయ లోక సంరక్షణ హేతువా సంజీవత్రాం శివే సంజీవ సరోషితం మాంగళ్యధారణ సుమోస్తు. ఇంద్రాయణాహరం అపూర్ణప్రాప్తిరస్తు. మాంగళ్యం సంతురాయ లోక సంరక్షణ హేతువా సంజీవత్రాం శివే సంజీవ సర్వశతం. లక్ష్మీ చాలా మహిమాన్వితుడు. మరి ఈ గ్రామం కూడా పాడి పంటలు సుఖసంతో ఉండడానికి కారణం కూడా ఈ భగవంతుడని ఈ గ్రామస్తులు అంటుంటారు. మరి గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 2 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు స్వామివారికి అభిషేకము, అలంకారము, అదే రోజు మళ్ళీ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తెల్లారి ఆంజనేయ స్వామి ఒక ఆలయం ఉంది పక్కనే. ఆ ఆంజనేయ స్వామి ఆలయంలో చందనోత్సవం, తర్వాత అదే రోజు సత్యనారాయణ స్వామి వ్రతం, గోపాల కాలువలు కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతాయి. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ అందరూ గ్రామస్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా పక్కన పోతం చెప్పండి
గ్రామ సర్పంచ్ గ్రామస్తులు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసి చాలా వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకుంటారు. మరి ఈ భగవంతుని అనుగ్రహం వల్ల, ఈ వెంకటేశ్వర అనుగ్రహం వల్ల ఈ గ్రామంలో పాడి పంటలు సుఖ సంతోషాలు చాలా కలుగుతాయని వారి నమ్మకము. తప్పకుండా ప్రతి సంవత్సరం గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొంది ఈ గ్రామంలో సుఖశాంతులు పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని ఆ భగవంతుని కృప ఉంటుందని చెప్పి కోరుకుంటూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం దేవుని వెంకటాపూర్ గ్రామంలో ఇది చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఒక చాలా సనాతనమైనటువంటి వెంకటేశ్వర ఆలయం, అంటే కనీసం ఇది ఒక 1000 సంవత్సరాల క్రింద నిర్మించినటువంటి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణం అంటే 2 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటాం. మొదటి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకము, అలంకరణ, తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మరుసటి రోజు గోపాలకాలంలో సత్యనారాయణ స్వామి వ్రతం, ఈ 2 బ్రహ్మోత్సవాల భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ వెంకటాపూర్ గ్రామంలో ఈ సనాతన ఆలయం చాలా కాలం నిర్మించినటువంటి ఆలయంలో ఘనంగా ఈ బ్రహ్మోత్సవ వేడుక జరుపుకుంటాం. గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది నిజంగా ఒక అందరికీ కూడా ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరి మీద సర్వే జన సుఖినో భవంతు, అందరూ సమృద్ధిగా పంటలు వండి అందరూ కూడా సుఖ సంతోషాలతో తమ జీవితాన్ని తమ స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కొద్దిగా